రానున్న సార్వత్రిక ఎన్నికలకు గాను టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల మొదటి జాబితాను ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు గారు అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 94 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను టీడీపీ అధినేత చంద్రబాబు గారు ప్రకటించారు. అలాగే 24 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేయబోతుంది అన్నట్లుగా కూడా జనసేనాని ప్రకటించారు. అసలు ఒకసారి లిస్టు చూసేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం. లిస్టు చూసుకున్నట్లయితే 1 ఇచ్చాపురం బెండాలం అశోక్, నెక్స్ట్ టెక్కలి కింజరపు అచ్చెన్నాయుడు, ఆముదాల వలస వచ్చేసి కోన రవికుమార్, రాజాం విజయనగరం వచ్చేసి కొండూరు మురళీమోహన్, నెక్స్ట్ కురుపం ఎస్టీ వచ్చేసి అక్కడ తొయ్యక జగదీశ్వరి అనేటువంటి వారిని అభ్యర్థిగా ప్రకటించారు. అలాగే నెక్స్ట్ పార్వతీపురం ఎస్సీకి వచ్చేసి విజయ్ బోనేల అనేటువంటి వ్యక్తిని ప్రకటించారు. అలాగే సాలూరు ఎస్టీ గుమ్మడి సంధ్యారాణిని ప్రకటించారు. బొబ్బిలి చూసుకున్నట్లయితే బేబీ నైనా ఆయన్ని అభ్యర్థిగా ప్రకటించారు. గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తిని ప్రకటించారు. విజయనగరం వచ్చేసి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు ఆవిడ్ని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ విశాఖపట్నం ఈస్ట్కి వచ్చేసరికి వెలగపూడి రామకృష్ణ బాబు ఆయన్ని ప్రకటించారు. విశాఖపట్నం వెస్ట్కి వచ్చేసరికి పీజీవీఆర్ నాయుడు గన్నబాబు అంటారు, ఆయన్ని ప్రకటించారు. నెక్స్ట్ అరకు వ్యాలీ చూసుకున్నట్లయితే సియారి దొన్నెదొర అనేటువంటి వ్యక్తిని ప్రకటించారు. నెక్స్ట్ పాయకరావుపేట వంగలపూడి అనితను ప్రకటించారు. నెక్స్ట్ నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడిని ప్రకటించారు. తుని యనమల దివ్యాన్ని ప్రకటించారు. నెక్స్ట్ పెద్దాపురం వచ్చేసరికి నిమ్మకాయల చిన్నరాజప్ప ఈయన్ని అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. నెక్స్ట్ అనపర్తికి వెళ్ళేసరికి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఈయన్ని అభ్యర్థిగా ప్రకటించారు. నెక్స్ట్ ముమ్మడివరం డాట్ల సుబ్బరాజుని అభ్యర్థిగా ప్రకటించారు. నెక్స్ట్ గన్నవరం వచ్చేసరికి సరిపెల్ల రాజేష్ కుమార్ని, అలాగే కొత్తపేటలో బండారు సత్యానందరావుని, నెక్స్ట్ మండపేటలో వేగుళ్ళ జోగేశ్వరరావుని, నెక్స్ట్ రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి వాసుని, నెక్స్ట్ జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూని, నెక్స్ట్ ఆచండలో పితాని సత్యనారాయణని, నెక్స్ట్ పాలకొల్లో వచ్చేసరికి నిమ్మల రామానాయుడిని, ఉండి నియోజకవర్గంలో మంతెన రామరాజుని, తణుకులో వచ్చేసరికి అరిమిల్లి రాధాకృష్ణని, నెక్స్ట్ ఏలూరు నియోజకవర్గంలో బాడేటి రాధాకృష్ణని, నెక్స్ట్ చింతలపూడిలో సొంగ రోషన్ని, తిరువూరు నుంచి కొలికపూడి శ్రీనివాస్ని, నూజువీడ్ నుంచి కొలుసు పార్థసారథిని, నెక్స్ట్ గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావుని, నెక్స్ట్ గుడివాడ నుంచి వెనిగండ్ల రాముని, నెక్స్ట్ పెడన నుంచి కాగిత కృష్ణప్రసాద్ని, నెక్స్ట్ మచిలీపట్నం నుంచి కొల్లు రవీంద్రాని, నెక్స్ట్ పామర్ నుంచి వర్ల కుమారరాజాని, నెక్స్ట్ విజయవాడ సెంట్రల్ నుంచి బోండా ఉమామహేశ్వరరావుని, అలాగే విజయవాడ ఈస్ట్ నుంచి గద్దె రామ్మోహన్ని, నందిగామ నుంచి తంగిరాల సౌమ్యని, అలాగే జగ్గయ్యపేట నుంచి శ్రీరామ రాజగోపాల్ తాతయ్యని, నెక్స్ట్ తాడికొండ నుంచి తెనాలి శ్రవణ్ కుమార్ని, మంగళగిరి నుంచి నారా లోకేష్ గారిని, నెక్స్ట్ పొన్నూరు నుంచి ధూళిపాల నరేంద్ర గారిని, వేమూరు బాపట్ల జిల్లా వేమూరుకు సంబంధించి నక్కా ఆనందబాబుని, నెక్స్ట్ రేపల్లె నుంచి అనగాని సత్యప్రసాద్ని, నెక్స్ట్ బాపట్ల నుంచి వేగసాన నరేంద్ర వర్మ ఆయన్ని, నెక్స్ట్ పత్తిపాడు నియోజకవర్గం నుంచి బూర్ల రామాంజనేయుల్ని, నెక్స్ట్ చిలకలూరుపేట నుంచి పత్తిపాటి పుల్లారావు గారిని, నెక్స్ట్ సత్తినపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ గారిని అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వినుకొండ జీవి ఆంజనేయులు గారిని, మాచెర్ల జూలకడ్డి బ్రహ్మానందరెడ్డి, ఎర్రగొండపాలెం నుంచి గూడూరి ఎరిక్షన్ బాబుని, పర్చూరు నుంచి ఏలూరు సాంబశివరావుని, అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్ని, నెక్స్ట్ సంతనూతలపాడు నుంచి బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్ అనే వ్యక్తిని, అలాగే ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దామచర్ల జనార్దన్ని, కొండేపి నుంచి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామిని, నెక్స్ట్ కనిగిరి నుంచి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని, కావలి నియోజకవర్గం నుంచి కావ్య కృష్ణారెడ్డిని, నెల్లూరు సిటీ నుంచి ఎన్ నారాయణని, నెక్స్ట్ నెల్లూరు రూరల్ ఒకసారి మనం కనుక చూసుకున్నట్లయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని, నెక్స్ట్ గూడూరు నుంచి పాశం సునీల్ కుమార్ని, నెక్స్ట్ సూళ్ళూరుపేట నుంచి నిలవేల విజయశ్రీని, నెక్స్ట్ ఉదయగిరి నియోజకవర్గం నుంచి కాకర్ల సురేష్ని, కడప నుంచి మాధవిరెడ్డిని, నెక్స్ట్
రాయచోటి నియోజకవర్గం నుంచి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డిని, నెక్స్ట్ పులివెందుల నియోజకవర్గం నుంచి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. నెక్స్ట్ పులివెందుల తర్వాత మైదుకూరు చూద్దాం. మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్ని టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. నెక్స్ట్ ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిల ప్రియని టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. నెక్స్ట్ శ్రీశైలం నుంచి చూసుకున్నట్లయితే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని అభ్యర్థిగా, కర్నూలు జిల్లా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీజీ భరత్ని, పాణ్యం నుంచి గౌరు చరితారెడ్డిని, నంద్యాల నుంచి ఫారూక్ని, నెక్స్ట్ బనగానపల్లి నుంచి బీసీ జనార్దన్ రెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించారు. నెక్స్ట్ ధోన్ నియోజకవర్గం నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని, పత్తికొండ నియోజకవర్గం నుంచి కేఈ శ్యాంబాబుని, కోడుమూరు నియోజకవర్గం నుంచి బొగ్గుల దస్తగిరిని, రాయదుర్గం నియోజకవర్గం నుంచి కాల్వ శ్రీనివాసుల్ని, ఉరవకొండ నియోజకవర్గం నుంచి పయ్యావుల కేశవుని, తాడిపత్తి నియోజకవర్గం నుంచి జేసీ అస్మిత్ రెడ్డిని, సింగనమల ఎస్సీ నియోజకవర్గం నుంచి బండారు శ్రావణిశ్రీని, అలాగే కళ్యాణదుర్గ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అమిలినేని సురేందర్ బాబుని, నెక్స్ట్ రాప్తాడు నుంచి పరిటాల సునీత గారిని, నెక్స్ట్ మడకసిర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎంఈ సునీల్ కుమార్ని, హిందూపూర్లో నందమూరి బాలకృష్ణ గారిని, విజయవాడ సెంట్రల్ నుంచి బోండా ఉమామహేశ్వరరావుని, అలాగే విజయవాడ ఈస్ట్ నుంచి గద్దె రామ్మోహన్ని, నందిగామ నుంచి తంగిరాల సౌమ్యని, అలాగే జగ్గయ్యపేట నుంచి శ్రీరామ రాజగోపాల్ తాతయ్యని, నెక్స్ట్ తాడికొండ నుంచి తెనాలి శ్రావణ్ కుమార్ని, మంగళగిరి నుంచి నారా లోకేష్ గారిని, నెక్స్ట్ పొన్నూరు నుంచి ధూళిపాల నరేంద్ర గారిని, వేమూరు బాపట్ల జిల్లా వేమూరుకు సంబంధించి నక్కా ఆనందబాబుని, పెనుకొండ నియోజకవర్గం నుంచి సవిత గారిని, తంబాలపల్లె నియోజకవర్గం నుంచి జయచంద్రారెడ్డిని, పీలేరు నియోజకవర్గం నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని, అలాగే నగరి నియోజకవర్గం నుంచి గాలి భానుప్రకాష్ గారిని, గంగాధర నెల్లూరు ఎస్సీ నియోజకవర్గం నుంచి డాక్టర్ విఎం థామస్ని, నెక్స్ట్ చిత్తూరు నియోజకవర్గం నుంచి గురజాల జగన్మోహన్ని, నెక్స్ట్ పలమనేరు నియోజకవర్గం నుంచి ఎన్ అమర్నాథ్ రెడ్డిని, అలాగే కుప్పం నియోజకవర్గం నుంచి నారా చంద్రబాబు గారిని, ఇలా 94 మంది అభ్యర్థులతో కూడినటువంటి మొదటి జాబితాని టీడీపీ అధినేత చంద్రబాబు గారు, అలాగే 24 మంది జనసేన అభ్యర్థులు మొదటి జాబితాలో ఉన్నారంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ మొదటి జాబితాను అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థులను ఈరోజు టీడీపీ అలాగే జనసేన కూటమి మొదటి జాబితానైతే రిలీజ్ చేసింది. మొదటి జాబితాలో 94 మంది అభ్యర్థుల పేర్లు చంద్రబాబు గారు రిలీజ్ చేశారు. 24 మంది అభ్యర్థులను జనసేనని పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేశారు.